ప్లాస్టిక్ సర్జరీలో వీ నాట్ ఓన్లీ హ్యావ్ అందానికి సంబంధించిన సర్జరీస్ కాకుండా, అంటే ఎవ్రీబడి నోస్ ప్లాస్టిక్ సర్జరీ అంటే ఫేస్లు మార్చేయడము, ముక్కులు మార్చేయడము, బాడీస్ని కొద్దిగా స్కల్ప్ చేయడము అందరికీ తెలుసు. కానీ రీకన్స్ట్రక్షన్లో ఏం చేస్తారు అది మాత్రం చాలా తక్కువ మందికి తెలుస్తుంది అనమాట. సో దీంట్లో రీకన్స్ట్రక్టివ్లో అన్ఫార్చునేట్ మన పబ్లిక్లో క్యాన్సర్ అన్న కావచ్చు, ఇన్ఫెక్షన్స్ అన్న కావచ్చు, డయాబెటీస్తో బాగా అంటే బాడీ పార్ట్స్ కుళ్ళిపోవడం, కాళ్ళని తీసేయడం, సో ఇలాంటివి ఇన్ఫెక్షన్ కండిషన్స్, క్యాన్సర్స్, బర్న్స్, వీళ్ళన్నిటికీ వీ నీడ్ అ రీకన్స్ట్రక్షన్. ఇప్పుడు క్యాన్సర్కి వచ్చేసరికి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ తీసుకుందాం. అంటే ఇప్పుడు చాలామంది ఈ టొబాకో చూ చేయడంతో ఓరల్ క్యాన్సర్ అనేది ఇట్స్ అ వెరీ కామన్ థింగ్. మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ హెడ్ అండ్ నెక్ ఇస్ ఓరల్ క్యాన్సర్స్ అనమాట. మన ఆంకోసర్జన్స్ ఈ క్యాన్సర్ని ఫస్ట్ తీసేస్తారు ఫర్ గెటింగ్ అ బెటర్ సర్వైవల్ రేట్స్. తీసేసిన తర్వాత దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలి కదా. రీకన్స్ట్రక్ట్ చేయకపోతే వాళ్ళు ఫుడ్ ఎలా నమలాలి, వాళ్ళు ఎలా సలైవాని మింగాలి, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. స్పీచ్ ఎలాగా దాన్ని కరెక్ట్ చేయాలి అనేది ఇట్ ఈస్ ఆల్ డిపెండెంట్ ఆన్ ప్లాస్టిక్ సర్జన్స్. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జన్ ఇప్పుడు మా టర్మినాలజీలో వీ హ్యావ్ టు రీప్లేస్ లైక్ విత్ లైక్. ఇప్పుడు మనం మ్యూకోజా తీసేసాము, దాన్ని మ్యూకోజా లాంటి టిష్యూనే తీసుకురావాలి. సో ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ థింగ్. లాగి కుట్టేయడం కాదు, వీ హ్యావ్ టు రీప్లేస్ టిష్యూస్. సో హెడ్ అండ్ నెక్ సంబంధించిన కొన్ని సపోజ్ ఓరోఫారింగ్స్ అనుకుందాం అనుకోండి, దానికి పేగులు తీసుకొని రీకన్స్ట్రక్ట్ చేస్తాం. లైక్ బై లైక్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇట్ ఇస్ ఆల్ సిక్రెటివ్, మ్యూకోజా సిక్రెట్ చేస్తుంది, చాలా డెలికేట్గా ఉంటాయి అవి. సో అలాంటి టిష్యూస్ని తీసుకొచ్చి రీకన్స్ట్రక్ట్ చేస్తాం అనమాట. సిమిలర్లీ సో మెనీ ఇష్యూస్ ఆర్ దేర్, సో మెనీ. అంటే ఇప్పుడు జెనిటల్ క్యాన్సర్స్ ఉంటాయి, అలాంటి వాళ్ళకు కూడా జెనిటల్ తీసిన తర్వాత మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడం యూజింగ్ ద ఓన్ బాడీ పార్ట్స్. సో ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ ఫీల్డ్. సో రీకన్స్ట్రక్షన్ అనేది ఇట్స్ అ వెరీ వెరీ వైడ్ ఫీల్డ్. దీని గురించి మనం యూ కెన్ స్టార్ట్ వన్ డిస్కషన్, స్పెషల్ ఎపిసోడ్. లేదు సార్, యాక్చువల్లీ ఇందులో సబ్జెక్ట్ చాలా ఉంది. టు బి ఫ్రాంక్, మీ ప్రొఫెషన్లో సబ్జెక్ట్ చాలా ఉంది. ఇది ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మాత్రం మనం టాపికల్గా పైన అలా టచ్ చేసి పెడుతూ, నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్స్లో మాత్రం ఈచ్ ఎపిసోడ్ ఒక్కొక్క స్పెషలైజ్డ్ టాపిక్ తీసుకుని మనం చేద్దాం. ఎందుకంటే దీంట్లో ఇచ్చే టేక్ హోమ్ మెసేజెస్ చాలా ఉంటాయి అన్నమాట. ఎగ్జాక్ట్లీ సార్. అంటే మెయిన్లీ మన పబ్లిక్లో ఉన్న మిత్స్ అండ్ మిస్టరీస్ ఉంటాయి చాలా. అంటే ఇది అవుతుందా, ఇది చేస్తారా, అది ఇండియాలో ఉన్నారా ఇట్లాంటి సర్జరీస్ చేసేవాళ్ళు, ఎగ్జాక్ట్లీ, అండ్ చాలా ఇట్లాంటి మిస్టరీస్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ మనం ఈ మిత్స్ అండ్ మిస్టరీస్ తీసేసి దాని తర్వాత మనం టెక్నికల్ డీటెయిల్స్కి వెళ్తే చాలా మందికి ఇట్ బికమ్స్ అ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ట్రూ. సో అలాగ మనం వీ కెన్ రీచ్ అవుట్ టు ద వైడ్ పబ్లిక్, వీ కెన్ ఎడ్యుకేట్ పబ్లిక్. Nothing better than educating a public. The difference between, I've seen, and we go and operate abroad also, మన ఇండియాలో ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ ఉంటుంది. ఉన్నా కూడా ఇట్ ఇస్ నాట్ అ వెరీ ఫిల్టర్డ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇట్స్ అ వెరీ క్రూడ్ ఇన్ఫర్మేషన్. దాన్ని ఫిల్టర్ చేసుకొని మనం దాన్ని డైజెస్ట్ చేసుకొని మనం ఒక అనాలిసిస్ చేసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇట్స్ బికమ్స్ వెరీ ఈజీ అనమాట. సో మన ప్రజలు ఎట్లా ఉంటారంటే దే కమ్ టు అస్ నాట్ నోయింగ్ ఎనీథింగ్. సో అదంతా మన మీద పడుతుంది. సో వీ హ్యావ్ టు ఫిజికలీ ఎక్స్ప్లెయిన్, ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోవాలి. వాళ్ళు అర్థం కాదు అప్పుడు, బికాస్ దే కెనాట్ అండర్స్టాండ్ ది టెక్నికాలిటీస్. వాళ్ళ మైండ్, ఫ్రేమ్ ఆఫ్ మైండ్ చాలా ఇది ఉంటుంది. సో దట్ ఈస్ వై ఇలాంటి ఇంటర్వ్యూస్తో మనం ఇఫ్ యూ కెన్ గెట్ ద రైట్ మెసేజ్, రైట్ ఇన్ఫర్మేషన్, ఇట్ బికమ్స్ అ రియల్ డిఫరెన్స్ టు అవర్ పేషెంట్స్. ట్రూ. నేను కొన్నేళ్ల క్రితం యాసిడ్ విక్టిమ్స్ని ఇంటర్వ్యూ చేశాను సార్. వాళ్ళకి సర్జరీస్ స్పాన్సర్షిప్ ఎక్కడి నుంచో పాపం చాలామంది చేశారు. కానీ ఒక యాసిడ్ విక్టిమ్కి మీరు సర్జరీ చేయాలి, అట్లీస్ట్ కొంతవరకు నార్మల్ తీసుకురావాలంటే ఎగ్జాక్ట్ ఏం చేస్తారు మీరు? ఒక అప్పుడే బర్న్ పేషెంట్ మీ దగ్గరికి వచ్చారు, వాట్ యూ డూ ఎగ్జాక్ట్లీ? ఓకే. సో ఈ బర్న్స్ విక్టిమ్స్, ఎస్పెషలీ యాసిడ్ విక్టిమ్స్ ఆర్ ఈవెన్ దీస్ ఫైర్ యాక్సిడెంట్స్, అగైన్ వెరీ ఛాలెంజింగ్ అండి. ఐ హ్యావ్ అ ఫ్యూ పేషెంట్స్ ఫోటోగ్రాఫ్స్, నేను చూపిస్తాను మీకు, చూడాల్సిందే ప్లీజ్. ఎందుకంటే వాట్ వీ డిడ్ ఫర్ దిస్ పేషెంట్స్ ఈజ్ అన్బిలీవబుల్. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఇట్స్ అ వెరీ వెరీ బ్యాడ్ యాక్సిడెంట్. ఫేస్ మొత్తం డిస్టార్డ్ అయిపోతుంది. డిస్టార్డ్ అయిపోయి ఇట్ ఎఫెక్ట్స్ ఓపెనింగ్ ఆఫ్ ద మౌత్, బేసిక్ ఫంక్షన్స్ అనమాట. చర్మం అంటుకుపోతుంది, కాంట్రాక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు కాలిన చర్మం ఎట్లుంటుందంటే మొత్తం ష్రింక్ అయిపోతుంది. ష్రింక్ అయిపోయి ఇవన్నీ ఓరల్ కమిజర్ అంటాం, అది క్లోజ్ అయిపోతుంది, రాను చిన్నగా అయిపోతుంది, ఐ నాట్ బి ఏబుల్ టు ఓపెన్ ద మౌత్. అలాంటి ఇష్యూస్ ఉంటాయి. ఐజ్ వచ్చేసరికి ఎక్ట్రోపిన్ అంటాం అనమాట. పూర్తిగా కళ్ళ రెప్పలు
కిందికి లాగడం. ఓకే. సో ఈ కళ్ళ రెప్పులు కిందికి లాగడంతో ఏమవుతుందంటే కార్నియా ఎక్స్పోజ్ అవుతుంది. ఓకే. కళ్ళు మూసుకోలేరు. సో కార్నియాలో ఒపాసిటీస్ అవుతాయి అనమాట. సో వీ హ్యావ్ టు రెస్టోర్ బేసిక్ ఫంక్షన్స్. ఇప్పుడు నోస్ ఉంటుంది, నోస్ కూడా బర్న్ అయిపోయి ఇట్ బికమ్స్ వెరీ కంట్రాక్టెడ్, గాలి ఆడదు. సో వీ హ్యావ్ టు స్టార్ట్ రెస్టోరింగ్ దీస్ బేసిక్ ఫంక్షన్స్ ఫస్ట్. దాని తర్వాత అందం. ఎగ్జాక్ట్లీ. సో వన్స్ వీ డూ రిలీజ్ ఇవన్నీ చేసిన తర్వాత దెన్ విల్ స్టార్ట్ పుట్టింగ్ ద స్కిన్. బోరో చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ స్కిన్ కూడా బోరో చేసుకోవాలంటే వీ హ్యావ్ టు యూజ్ లైక్ టిష్యూస్. ఎక్కడి నుంచి తీయాలి అంత పెద్దది? యూజువలీ వి టేక్ ఇట్ ఫ్రమ్ ద బ్యాక్ ఆర్ ఫ్రమ్ ద థై. ఫుల్ థిక్నెస్ గ్రాఫ్ తీసుకుంటాం. ఐ విల్ షో యూ సమ్ ఆఫ్ ద రీకన్స్ట్రక్షన్స్. వీ హెవ్ డన్ సమ్ అన్బిలీవబుల్ ట్రాన్స్ఫర్మేషన్స్. మీరే చెప్తారు. ఎస్ సార్. సో వాట్ ఈస్ ఇట్ దట్ వీ హెవ్ డన్, హౌ ఇట్ హెస్ బెనిఫిటెడ్ ద పేషెంట్స్. మా దగ్గర ఉన్న పేషెంట్స్ దే ఆర్ విల్లింగ్ టు ఈవెన్ టాక్ అబౌట్ దేర్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్స్. కొంతమంది అంటే దే ఆర్ వెరీ బోల్డ్, దే డోంట్ మైండ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ అదర్ పీపుల్. ఎందుకంటే చాలామందికి ఇది అసలు అవుతుందా, ఎంతవరకు అవుతుందని తెలియదు వాళ్ళకు. సో ఇలాంటి మనం చూపిస్తూ ఉంటే తెలిసిపోతుంది. అండ్ ఇట్ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ అదర్ పీపుల్ టు కన్సిడర్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. రీకన్స్ట్రక్టివ్ సర్జరీ ఈజ్ ప్యూర్లీ ఫర్ ఫంక్షనింగ్ రిస్టోరేషన్. దెన్ అందం గురించి మేము ఎట్లా చేస్తాం. ఇప్పుడు ఇన్ కేస్ మీరు ఎక్కడి నుంచో ఒక చోట బ్యాక్ నుంచో ఎక్కడి నుంచో స్కిన్ డ్రాప్ చేసి మీరు ఈ ప్లేస్లో ఫేస్లో ఎక్కడైనా మీరు పెట్టినప్పుడు ఆ తీసేసిన ప్లేస్లో మళ్ళీ స్కిన్ నార్మల్గా వచ్చేస్తుందా సార్? యూజువలీ మేము ఫుల్ థిక్నెస్ గ్రాఫ్ట్ తీసుకుంటే, సపోజ్ థై నుంచి తీసుకున్నాం అనుకోండి ఫుల్ థిక్నెస్ గ్రాఫ్ట్, అది థిక్నెస్ ఎంత ఉంటుందంటే దట్ ఇట్ డజంట్ హీల్ అనమాట. సో తీసిన ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ నుంచి తీసి దాని మీద స్ప్లిట్ థిక్నెస్ కవర్ వేస్తాం. సో దట్ 2 areas అనమాట. ఫుల్ థిక్నెస్ బికాస్ ఆఫ్ మ్యాచ్ తీసేసుకుంటాం. ఈ ప్లేస్లో ఇంకొక ప్లేస్ బ్యాక్ ఆఫ్ థై నుంచి స్ప్లిట్ థిక్నెస్ తీసుకుంటాం, అది మానిపోతుంది. సో ఇది బికాస్ ఆఫ్ స్కిన్ వచ్చింది కాబట్టి ఇది తొందరగా మానిపోతుంది. అండ్ ప్లస్ ఇక్కడ నుంచి తీసిన స్కిన్ విల్ పుట్ ఇట్ హియర్. కానీ మీరు అన్నట్టు ఫైర్ విక్టిమ్స్లో ఎక్స్టెన్సివ్ ఇంజరీస్, సపోజ్ ఇట్స్ ఫైర్ యాక్సిడెంట్ ఇన్ ద ఇండస్ట్రీ ఆర్ ఇట్స్ సూసైడల్ బర్న్, మొత్తం అంటే హోల్ బాడీ గెట్స్ ఎఫెక్టెడ్. అప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? అప్పుడు ఎక్కడి నుంచి అంటే దిస్ అగైన్ అ ఛాలెంజింగ్ థింగ్. ఇప్పుడు దెర్ ఆర్ ఫ్యూ ప్లేసెస్ విచ్ కెన్ బి ఎక్స్పాండెడ్. ఇప్పుడు సపోజ్ అబ్డోమన్ కాలేదనుకోండి, సో అబ్డోమన్ కింద వీ యూజ్ అ టిష్యూ ఎక్స్పాన్షన్. ఇట్స్ అ న్యూ process. So tissue expansion అనేది though it's been done for the last 15 years, it's relatively అంటే తెలియదు, పబ్లిక్ తెలియదు అంటే ఏం చేస్తారు దీంట్లో. సో ఏం చేస్తామంటే ఒక సిలికాన్ బెలూన్ లాంటిది స్కిన్ కింద పెట్టేసి దాన్ని ఉబ్బిస్తాం. స్కిన్ ఎక్స్పాండ్ అవుతుంది. సో మనకు కావాల్సినంత స్కిన్ తీసేసుకొని దాన్ని మనం ఇక్కడ పెట్టేస్తాం, దీన్ని క్లోజ్ చేస్తాం ఇంకా. సో ఇట్ ఈస్ లిటరలీ బోరోయింగ్ టిష్యూ ఫ్రమ్ అ ప్లేస్ వేర్ దేర్ వాజ్ నో అవైలబిలిటీ అనమాట. సో టిష్యూ ఎక్స్పాన్షన్ కమ్స్ ఇన్ టు బిగ్ యూజ్ వెన్ దెర్ ఇస్ అ షార్ట్ సప్లై ఆఫ్ టిష్యూస్.